So, in all the units, what we have seen is B reading is a poem. But here in 8th unit, it is not a poem. The idea behind is, here he wanted to tell us, that means through this story whatsoever, we are learning something here again. Earlier story we have read it, and it is based on the dialogue writing that we have already captured. How to write a dialogue. Here this is a story. This talks about how to narrate a story. కథ చెప్పడం ఎలాగా అంటే, కథ చెప్పడం అంటే అనగనగనగా ఒకళ్ళు ఒక రాజు ఉండేవారు కాదు. ఆ రాజుగారు ఉన్నప్పుడు మీరు కూడా ఉండాలి దాంట్లోనూ. దట్ ఈస్ కాల్డ్ నెరేషన్, వేర్ ఇన్ ద రైటర్ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్. రైటరు తను స్వయంగాను ఆ కథ జరుగుతున్న టైంలోనూ అక్కడే ఉన్నాడు. ఆ విధంగా రాయబడింది ఈ కథ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫస్ట్ పర్సన్, ఐ వాజ్. సో ఇదొక విధానం. రాసేటట్లోనూ మనకి డ్రామాలు ఉన్నాయి, పోయమ్స్ ఉన్నాయి, కథలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, ఎస్సేస్ ఉన్నాయి. ఇవన్నిటికీ లెటర్ రైటింగ్ ఉన్నది. ఇవన్నిటికీ మించి ఇదేమో వచ్చి నెరేషన్ రాయడం ఎట్లాగా అని మనకి నేర్పారు అన్నమాట దీంట్లో. వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ది స్టోరీ? ద షేక్స్ వైట్ డాంకీ. వైట్, ఈ కలరు అంటే తెల్ల రంగు దేనికి ఒక గుర్తుగా ఉంది అంటే, ఇది వైట్ కలరు శాంతికి చిహ్నం. అంటే యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఇటుపక్క వాళ్ళు తెల్ల జెండా చూపిస్తే యుద్ధం ఆగిపోయేది. అంటే తెల్ల జెండా, తెల్ల రంగు అనేది శాంతికి గుర్తుగా చూపిస్తారు. తెల్ల పావురం ఎగరేశారు మన జవహర్లాల్ నెహ్రూ గారు, శాంతికి గుర్తుగాను. రైట్, తెలుపు రంగు శాంతికి అనుకుంటాం. మరి అలా అనుకున్నప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉన్నది, తెల్లమొహం వేసాడు రా అని. తెల్లమొహం వేయడం అంటే ఏంటి? తెలుపు శాంతికి ప్రతీక, గుర్తు. కానీ తెల్లమొహం వేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే తెల్లమొహం వేశాడు అది, ఈ కథలోనూ ఆ తెల్లమొహానికి ఆ విలువ ఇచ్చాడు ఇక్కడ. వైట్ కలర్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్, అది ఏం చేస్తున్నాడు రా అంటే ఒక తెలిసి తెలియని సమంజసంలో ఉన్నాం అనమాట. తెల్లమొహం వేయడం అంటే దానికి సమాధానం చెప్పలేకపోయాడు. తెల్లమొహం వేయడం, వాడికి ఏమీ తెలియదు. తెల్లమొహం వేయడం అంటే గబుక్కని మిమ్మల్ని అడిగాం అనుకోండి, హౌ మచ్ ఈజ్ 916 జా, హౌ మచ్ ఈజ్ 16/7 జా, సమాధానం దన్మని రాదు. అప్పుడు కుర్రాడు తెల్లమొహం వేస్తాడు. దాన్ని ఏమంటాం మనం అంటే, తెలియని దాన్ని మనం తెల్లమొహం వేయడం అంటాం. సో ఇక్కడ వైట్ విశేషణంగా ఉపయోగించి పక్కన డాంకీ అనే ఒక పేరు వచ్చింది. డాంకీ అనే ఒక యానిమల్ మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లే. ఆ డాంకీ అన్నది దేనికి ఉపయోగిస్తారు? ఒరే ఎవరే డాంకీ రే అని ఏమన్నా అన్నాం అనుకో, అంటే ఏమిటి? నువ్వు గాడిదిరా అన్నాం. అంటే ఏంటి? తెలివిలేని వాడివి అని అన్నాం. తెలివి తక్కువ తనాన్ని గాడితో పోలుస్తాం మనం. చూస్తారా? అంటే మూర్ఖత్వాన్ని మనం గాడితో పోలుస్తున్నాం. వైట్నెస్ ఈజ్ తెలియకపోవడం, అండ్ డాంకీ అనేది ఒక తెలివిలేని జంతువు, మూర్ఖపు జంతువు. రైట్, దానికి ఆ రెండు కలిపి అక్కడ వైట్ డాంకీ అని పెట్టాడు. అంటే ఏంటి? డాంకీ ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఎ ఫూలిష్ యానిమల్, and over and above it is a white one. White may bring about the beauty of the donkey, but బుర్రలో ఏమీ లేదు అని చెప్పడానికి వైట్నెస్ ఉపయోగించారు ఇక్కడ. అది ఆ టైటిల్లో ఉన్న గొప్పతనం. చూడండి, అంటే మనం టైటిల్ ఎప్పుడైనా మనం ఏ కథకైనా రాసినప్పుడు మనం చాలా మాటలు రాయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు గివ్ ఏ టైటిల్ ఫర్ ఏ పారాగ్రాఫ్, ఫర్ ఏ ప్యాసేజ్. హౌ బెస్ట్ వీ కెన్ గివ్ ద టైటిల్ షుడ్ బీ not more than 4 words. It should indicate something. It should be crispy. Crispy అంటే ఏంటి? మనం ఒక చక్కెలమో జంతికో చేగోడి తింటున్నాం, కరకర మన శబ్దం వస్తుంది. ఎస్, చిప్స్, ఆలూ చిప్స్ తింటాం, స్నాక్స్, కరకర సౌండ్ వస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ టేస్టీ. దట్ ఈస్ కాల్డ్ క్రిస్పీ. ఆ టైటిల్ క్రిస్పీగా ఉండాలి. అందుకు ఇక్కడ ది షేక్స్ వైట్ డాంకీ అని పెట్టారు.
What is the story about? We all know this story. There were in olden days in deserts, the businessmen used to go in caravans. What is a caravan? It is a group of animals, group of vehicles and group of people going along. అంటే మనకు కూడా ఇక్కడ వ్యాపారులు వెళ్తున్నప్పుడు గుర్రాల మీద కానీ గుర్ర బళ్ళ మీద కానీ ఎడ్ల బళ్ళ మీద కానీ సామాను వేసుకుని ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ ఏ క్యారవాన్. బంజారా పీపుల్ యూస్ టు గో యాజ్ ఎ క్యారవాన్. పాత పిక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది హౌ డూ దే గో, అలా వెళ్ళేవారు అన్నది. సో ఈ క్యారవాన్ అంటే అది అంటే ఒక పెద్ద గుంపు, ఒక ట్రైన్ లాగా క్యామెల్స్ కానీ హార్సెస్ కానీ ఆక్సన్ కానీ లేదు అంటే బుల్లక్ కార్ట్స్ కానీ వెళ్తే దాన్ని ఒక క్యారవాన్ అంటారు. దాంట్లో మనుషులు ఉంటారు, తర్వాత జంతువులు కూడా ఉంటాయి. అది క్యారవాన్. ఎందుకోసం వెళ్తారు? బిజినెస్ మీద వెళ్తూ ఉంటారు. ఆ వెళ్తున్నప్పుడు ఆ బిజినెస్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందంటే ఎండ్ అవ్వదు, అలా వెళ్తూనే ఉంటారు. సో దే క్యారీ దేర్ ఓన్ టెంట్స్. ఈవెన్ ఎక్కడైనా మనం ఉండడానికి పెట్టుకుని ఒక టెంట్ వేసేసుకుంటారు, రైట్? ఆ టెంట్తో సహా వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అది క్యారవాను, ఆ టెంట్లు. ఎందుకు చెప్పానంటే దీంట్లో వస్తాయి అవి నేను. అయితే ఇక్కడ ఈ రైటరు అలాంటి క్యారవాన్లోనూ వెళ్ళాల్సి వచ్చింది ఒక టైంలో. అలా వెళ్తున్నప్పుడు అతని దగ్గర కొన్ని బంగారం నాణేలు, బంగారం ముక్కలు అన్నాడు ఇక్కడ, పీసెస్ ఆఫ్ గోల్డ్. పీసెస్ ఆఫ్ గోల్డ్ మీన్స్ బంగారు నాణేలు ఉండేవి. ఇంతకుముందు వెన్ మనీ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ వర్ దార్. అలాగే ఇతని దగ్గర కొన్ని గోల్డ్ కాయిన్స్ ఉండేవి. ఒక సంచిలో వేసుకుని అతను తోలు సంచులను కట్టేసి ఇక్కడ పెట్టుకుని క్యారవాన్తో వెళ్తున్నాడు. ఒక చోట మజిలీ చేశారు, అంటే ఒక చోట ఆగడాన్ని దాన్ని మజిలీ అంటారు. ఆ మజిలీ చేసినప్పుడు అక్కడ అతను టెంట్లో పడుకున్నాడు. ఉదయం లేచి చూస్తే ఈ సంచి లేదు, గాయమైపోయింది. ఎవరికి చెప్పుకుంటాడు, రైట్? ఆ క్యారవాన్ తాలూకా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అతని పేరు షేక్. అతను ఒక తెల్ల గాడిద మీద అతను ప్రయాణం చేస్తూ ఉంటాడు అనమాట. ఇతను ఎంత గంభీరస్తుడో ఆ తెల్ల గాడిద కూడా అంత గంభీర్యంగా ఉంటుంది. అంటే ఇతను మాట్లాడు, దానికి మాటలు రావు, అంతే తేడా వెళ్తూ ఉంటారు. మరి ఏదో చెప్పుకోవాలి తప్పదు కాబట్టి అతను వెళ్ళి ఈ షేక్ గారితో చెప్పుకున్నాడు. షేక్ గారు ఏమైంది? మరేం లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నా దగ్గర కొన్ని బంగారం కాయిన్లు ఉండేవి ఒక బ్యాగ్లోను, మరి ఆ బ్యాగ్ కనపడలేదండి, నేను రాత్రి ఉండేది ఇవాళ పొద్దునకి లేదు అన్నాడు. ఓకే, ఏం బాధపడకండి, నేను ఇప్పుడే నీకు బంగారం ఇప్పించేస్తాను, డోంట్ వరీ అని. వాడి దగ్గర 19 మంది మనుషులు, ఒక 90 క్యామెల్స్ ఉండేవి, ఈ గాడి తప్పించి. వాళ్ళందరినీ ఆ 19 మందిని పిలుచుకొచ్చాడు. రే అందరు రండి రా, జమా ఉండేది అయ్యారు. దెన్ హీ డిక్లేర్డ్, హీ స్టేటెడ్, హీ నరేటెడ్, యు సీ హీ ఈజ్ అవర్ గెస్ట్, హీ ఈజ్ విత్ అజ్. అతనికి ఏం కష్టం వచ్చినా ఆ కష్టం మందే కదా. మనం పాపం చేయకూడదు, దొంగతనం పాపం. అది దొంగతనం ఎవరి దగ్గర, అతిథి దగ్గర దొంగతనం అసలు చేయకూడదు, అది మహాగంభీరమైన పాపం. అయితే ఇతని దగ్గర కొన్ని బంగారు నాణేలు ఉండేవి, అది మనలో ఎవడో దొంగతనం చేశాడు. దొంగ మనలోనే ఉన్నాడు, ఏమంటే మనతో ఇంకెవడు రాలేదు కాబట్టి, ఎవడు మధ్యలో పోలేదు కాబట్టి మనలోనే దొంగ ఉన్నాడు. అయితే ఆ తీసిన వాళ్ళు ఎవరో తీసుకొచ్చేసి ఇచ్చేసేయండి, లేదు అంటే నేను పట్టుకుంటాను, నేను పట్టుకున్నానా తల తీసేస్తాను అని చెప్పాడు. ఆ నిజమైన దొంగ ఇచ్చేయాలి కదా గోల్డ్ కాయిన్స్, ఇవ్వలే. అప్పుడు ఏం చేశాడు, ఆ సాయంత్రం మళ్ళీ అందరినూ నిలబెట్టి, నా టెంట్లోనూ నా గాడిద ఉన్నది, నా గాడిదకి మంచి తెలివితేటలు ఉన్నాయి, చూడండి, గాడిదకి మంచి తెలివితేటలు ఉన్నాయి, నా గాడిద తెల్ల గాడిద, మంచి తెలివితేటలు ఉన్నాయి, మీరందరూ వెళ్ళండి, మీరందరూ వెళ్ళి
ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఆ గాడిదని చూసి ఆ గాడిద తోక పట్టుకుని తోకని ఇలా లాగి మీరు బయటకు రావాలి. ఎవడైతే నిజంగా దొంగో వాడు ఆ తోకని లాగగానే అది తన భాషలో అరుస్తుంది. తన భాషలో అరవగానే నాకు తెలిసిపోతుంది ఇక్కడ వాడికి వచ్చి నేను మెడకాయ మీద బుర్రకాయ తీసేస్తానని చెప్పాడు. బాగుంది. అందరూ ఒకళ్ళు లోపలికి వెళ్ళారు. అందరూ ఒకళ్ళు బయటకు వచ్చేసారు. కానీ గాడిద అరవలే. ఈ గెస్ట్ ఉన్నాడు కదా, ఇదేమిటి, ఈ షేక్ ఏమిటి, తెల్లదనం ఏంటి, ఈ గాడిద ఏంటి, ఆ గాడిద చెప్పడం ఏంటి, నేను నమ్మడం ఏంటి, నేను వినడం ఏంటి, అయిపోయాయి. నా గోల్డ్ కాయిన్లు పోయాయి. ఒక మూర్ఖుడికి నేను చెప్పాను, ఇంకో మూర్ఖుడికి అతను ఆధారపడుతున్నాడు. పోన్లే చూద్దాం తమాషా అని అక్కడ ఉన్నాడు. ఉంటే ఆ షేక్ ఏమొచ్చి తన జాగాలోంచి లేచి ఇలాగని ప్రతివాడి దగ్గరికి వెళ్ళి చేతులు ఏమొచ్చి ముందుకు జాపండి అన్నాడు. ప్రతివాడు చేతులు ముందుకు జాపి నిలబడ్డారు. వాడు ఇలా అనుకుంటూ వెళ్ళి అని ఒక్కొక్కళ్ళు చెయ్య చూస్తున్నాడు, వాసన చూస్తున్నాడు. 1 అయింది, 2 అయింది, 3 అయింది, అలాగా 12వ వాడి చేతి దగ్గరికి వాసన చూసేసి వాడి కాలర్ పట్టుకున్నాడు. ఒరే నువ్వే దొంగతనం చేశావు, నిజం చెప్పు, ఎక్కడ పెట్టావు పట్రా, లేదా నేను చెప్పేస్తాను కదా తల తీసేస్తాను అంటే వాడు మహాప్రభు రక్షించండి, నేను దొంగతనం చేశాను వెళ్ళి పరిగెట్టి వెళ్ళి ఆ దాచిన బ్యాగ్ ఇసుకలో తవ్వి పట్టుకొచ్చి ఇచ్చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతకుముందు ఈ గెస్ట్ అనుకున్నాడేంటి, ఈ షేక్ నేను చెప్పడం ఏంటి, వాడో వెరివాడు, ఈ గాడి తోక ఏంటి, పట్టుకోవడం ఏంటి, గాడి చెప్పడం ఏంటి, గాడిద ఏమి అరవలేదు, నేను వెర్రివాడిని అతను నమ్ముకున్నాను అని ఈ గెస్ట్ అనుకున్నాడు కదా ఇంతవరకును. ఇప్పుడు చూస్తే అదే షేకు దొంగని పట్టుకుని ఆ గోల్డ్ కాయిన్ చెప్పించేశాడు. ఏమిటి మాయా, గాడిద అతనికి ఎలా చెప్పింది అని ఒక చిన్న అనుమానం వచ్చింది. అందరూ తినేశారు, వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు మరి గెస్ట్కి ఉండపట్టలేదు. వెళ్ళి షేక్ని అడిగించాడు, మియా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, నాకు గోల్డ్ కాయిన్ నాకు వచ్చేసాయి, శుక్రియా, కానీ దీంట్లో రహస్యం ఏమిటి, ఎలా చేసేవారు? రహస్యం లేదు బాయ్, ఏమీ రహస్యం లేదు. నా దగ్గర ఇది కర్పూరప్పొడి అంటారు చూడండి, కర్పూరప్పొడి. ఆ కర్పూరప్పొడి నీళ్ళలో వేశాను, ఆ నీళ్ళన్నీ కర్పూరప్పొడి వాసన వచ్చింది. నేనేం చేశాను, ఆ గాడిద తోక మీద ఈ నీళ్ళన్నీ పూసి పులివాను. అంటే ఆ తోక కూడా కర్పూరం వాసన ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ వెళ్ళి దాన్ని పట్టుకోమన్నాను. ఈ తోక పట్టుకున్నాడు, ఆ కర్పూరప్పుడు వాసన వచ్చి చేతులకి అందరికీ వచ్చాయి. ఆ 12వ వాడు ఆ తోక పట్టుకోలేదు కాబట్టి వాడికి వాసన లేదు చేతి మీద, అందుకు వాడే దొంగతనం చేశాడు, పెట్టాను, మనకేం లేదన్నాడు. అంటే ఏంటి, దొంగతనం జరిగింది, దాన్ని పట్టుకోవడం, ఆ తెలివితేటలు, దానికి పెట్టిన కథ పేరేంటి, వైట్ డాంకీ అని పెట్టడం, ఇదన్నీ కూడా మనకు ఒక చిన్న ఫన్నీగానే ఇక్కడ జరిగిందనమాట. ఈ కథలోను మింట్ అని వాడాడు, MINT, మింట్ అన్నది ఒక ఆకుకూర, పుదీనా అని. ఆ పుదీనా ఆకుకి మంచి వాసన వస్తుంది. ఆ ఆకు నీళ్ళలో వేసేస్తే ఆ నీటి కూడా మంచి వాసన వస్తుంది. మీ అండర్స్టాండింగ్ గురించి నేను కర్పూరప్పొడి అన్నాను. మింట్ అంటే రెండోది ఏంటి, అది కూడా కర్పూరప్పొడి ఉంటుంది. కుంకుమ పువ్వు, కర్పూరం అని ఇంత తెల్లగా ఇంత ఉంటాయి, దానాలాగా ఉంటాయి, దాన్ని కూడా మింట్ అంటారు. వేసుకుంటే నాలుగు మీద వేసుకుంటే నాలుగు జివ్వు అంటుంది. మనకి కిల్లుల్లో వేస్తారు మిఠాపాన్లో, దాన్ని కర్పూరప్పొడి అంటారు. అది కూడా మింటే. మింటు పుదీనా, ఇది మింటే. పుదీనా ఆకు నీళ్ళలో వేస్తే అది నీళ్ళకి మంచి వాసన వస్తుంది. ఆ నీళ్ళు కానీ రాస్తే ఆ వాసన చాలా కాలం ఉంటుంది. సో ఈ మింట్ అనే దానికి మనం 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి పుదీనా, రెండోది ఏమొచ్చి ఆ కుంకుమ పువ్వు తెల్లగా ఉంటుంది, కర్పూరంలాగే, కర్పూరప్పొడి అది. దీంట్లో ఇంకా చాలా హార్డ్ వర్డ్స్ వచ్చాయి, అవి కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఈ కథ ఎలా రాయబడింది, విధానం ఏంటి, కథ రాసే విధానం నెరేషన్లో చెప్పబడింది. అంటే ఆ రైటరు హీ హిమ్సెల్ఫ్ ఈజ్ దేర్ ఇన్ ద స్టోరీ, హీ హాజ్ షోన్ హిజ్ ప్రెజెన్స్ ఇన్ ద స్టోరీ, అండ్ సో ఇట్ ఈస్ నెరేషన్. సో ద షేక్స్ వైట్ డాంకీ. I was traveling across the desert with Sheikh Mahmoud Ibn Musa. ఆ షేక్ గారి పేరేంటి, షేక్ మహమూద్ ఇబ్న్ మూసా.
ఇది అతని పేరు. అండ్ హిస్ క్యారవాన్ ఆఫ్ 90 camels, 90 ఒంటెలు క్యామెల్స్, అండ్ 19 men, 19 మంది మనుషులు. ద షేక్ వాజ్ డిగ్నిఫైడ్ ఓల్డ్ మ్యాన్. డిగ్నిఫైడ్ అంటే రాజస్వం ఉందన్నమాట, మంచి 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 ఫిగర్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిగ్నిఫైడ్ మ్యాన్. విత్ ఫియర్స్ డార్క్ ఐస్, కళ్ళు పాయింటెడ్గా ఉంటాయి. ఫియర్స్ చూస్తే భయం వేస్తుంది. పాయింటెడ్ అండ్ డార్క్ ఐస్, ఇట్ ఈస్ నాట్ బ్రౌన్, డార్క్ ఐస్. అండ్ ఏ వైట్ బియర్డ్, ఈ బియర్డ్ ఏమొచ్చి వైట్గా ఉంది. కొంతమంది కథల్లోనూ ఇదే కథని ఏం చేశాడంటే, నా బియర్డ్ ముట్టుకుని వెళ్ళి అక్కడ నిలబడండి అన్నాడు. ఇంకొక కథలోను వైట్ బియర్డ్ అనే కథ పెట్టాడు. ఇక్కడ వైట్ డాంకీ అని పట్టుకొచ్చారు, తేడా అంతే. సో అండ్ వైట్ బియర్డ్, హీ రోడ్ ఏ లార్జ్ వైట్ డాంకీ, ఒక పెద్ద డాంకీ మీద అతను వెళ్తుండేవాడు. ఇంత ముందు కాలంలోనూ అంటే రాజులు, మహారాజులు, యువరాజులు, సైనికులు అయితే గుర్రాల మీద వెళ్ళేవారు. మామూలు వ్యాపారస్తులు అయితే కొంతమంది గుర్రాల మీద వెళ్ళారు. కానీ ఎడారి కాబట్టి గాడిదలు ఎక్కడ పనిచేస్తాయి. దాన్ని కచ్చర్ అంటారు, కచ్చర్. అయితే డిగ్నిఫైడ్ టు ద షేక్ ట్రీటెడ్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ అన్ ఈక్వల్. ఆ షేకు ఆ గాడిదని ఎలా ట్రీట్ చేసేవాడు అంటే, తన ఫ్రెండ్లాగా చూసుకునేవాడు, తనతో సమానంగా చూసుకునేవాడు. కొంతమంది పెట్ యానిమల్స్ అలాగే చూసుకుంటారు. దే వర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ టుగెదర్ ఆల్ డే. దే స్లెప్ట్ ఇన్ ద సేమ్ టెంట్ ఎవ్రీ నైట్. రోజంతా కూడా ఇద్దరూ ఒకచోట ఉండేవారు, ఈ గాడిద ఈ షేకును. రాత్రి పడుకునేప్పుడు టెంట్లో కూడా ఇద్దరు ఒకే టెంట్లో పడుకునేవారు. ఐ వాజ్ క్యారింగ్ విత్ మీ, ఐ వాజ్ ట్రావెలింగ్ అంటే ఆ కథ చెప్పే ఆయన కూడాను ఈ కథలో ఉన్నాడు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెరేటివ్. సో ఐ వాజ్ క్యారింగ్ విత్ మీ అబౌట్ 80 pieces ఆఫ్ గోల్డ్ ఇన్ ఏ లెదర్ బ్యాగ్. 80 నాణేలు నా దగ్గర ఉండేవి, బంగారంవి. ఐ కెప్ట్ ది బ్యాగ్ ఇన్ మై టెంట్. ఫస్ట్ పర్సన్ సింగులర్లో చెప్తున్నాడు. ఎవ్రీ మార్నింగ్ ఐ చెక్ టు సీ దట్ ద పీసెస్ ఆఫ్ గోల్డ్ వర్ సేఫ్. ఆన్ ద 9th morning ద బ్యాగ్ వాజ్ నాట్ దేర్. 8 రోజులు గడిచిపోయి 8 రోజులు 8 రాత్రులు కూడాను నేను ఈ బంగారు కాయిన్ రోజు పొద్దున్న చూసేవాడిని, రాత్రి బ్యాగ్లో వేసి నా టెంట్లో పడుకునేవాడిని. 9th day వచ్చేసరికి నా బ్యాగ్ నాకు కనపడలే. I went at once to the sheikh and complained to him about the loss of my bag. మరి అక్కడ అందరిలోకి పెద్దవాడవుడు షేకే కాబట్టి అక్కడ వెళ్ళి అతనికి చెప్పాను నా బ్యాగ్ పోయిందని. He sat in silence for a few minutes, stroking his beard. Stroking means ఇలా అనుకోవడం. స్ట్రోక్ అంటే ఇలా కొట్టడం, కానీ ఇలా కొట్టరు, ఇలా అనుకుంటారు. అండ్ సో దిస్ ఇస్ కాల్డ్ స్ట్రోకింగ్ హిస్ బియర్డ్. ఇలాగా అంటుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రోకింగ్ హిస్ బియర్డ్. At last he said, the caravan will not leave this camp today. Before evening comes, you will have your gold. Oh, ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. సాయంత్రం అయ్యేసరికి నీ బంగారం కాయిన్లు నీ దగ్గరికి వచ్చేస్తాయి, డోంట్ వర్రీ అని షేక్ చెప్పాడు. ఆఫ్టర్ లంచ్ ద షేక్ వెంట్ ఇన్ టు ద టెంట్ అండ్ క్లోజ్ దిస్ ఫ్లాప్ ఆఫ్ హిస్ టెంట్ బిహైండ్ హిమ్. లంచ్ అయిపోయిన తర్వాత అతను తన టెంట్లోకి వెళ్ళాడు. టెంట్లో ఎవడున్నారు, గాడిద ఉన్నది. వెళ్ళి ఆ ఫ్లాప్స్ ఉంటాయి కదా టెంట్కి, ఇలా గుడ్డలు ఇటుపక్క అది మూసేశాడు. అది టెంట్ బిహైండ్ హిమ్. ఆఫ్టర్ డిన్నర్ మై హోస్ట్ స్లోలీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ టెంట్ అండ్ సెంట్ ఫర్ మీ. ఆ హోస్టు, ఈ ముసలాయన షేక్ బయటకు వచ్చాడు డిన్నర్ తర్వాత. అండ్ హీ కాల్డ్ ఫర్ మీ, నన్ను పిలిచాడు, వచ్చాను. సెంట్ ఫర్ మీ, కాల్డ్ ఫర్ మీ రెండు ఒకటే. క్లోజ్ ద ఫ్లాప్ అండ్ సెంట్, స్లోలీ కేమ్ అవుట్ ఆఫ్ ది టెంట్ అండ్ సెంట్ ఫర్ మీ అండ్ కాల్డ్ ఫర్ మీ, సేమ్ థింగ్. He told me to sit up near him
ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ టెంట్, ఇక్కడ కూర్చోండి అని ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టాడు. దెన్ హీ సెడ్, బ్రింగ్ మీ ద మెన్. ఆల్ హిస్ మెన్ స్టూడ్ ఇన్ ఎ రో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అందరూ వచ్చారు, అతను ఎదుర్కొని నిలబడ్డారు. తర్వాత when all the men were there, the sheikh, when all the men were there, the sheikh spoke, today some trouble has come to my guest, this traveler. Someone has stolen his bag of gold. Stealing is a crime, and to steal from a guest in 7 times is 7 times worse. As no one from outside has been near our camp, the man who stole the bag is standing before me now. He thinks he can hide his crime, but I can find him out with the help of my wonderful donkey. చూడండి, మన గెస్ట్కి చాలా కష్టం వచ్చింది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు ఇవాళ. ఏమిటా కష్టం అంటే, అతని దగ్గర ఒక బ్యాగ్ ఉండేది, బ్యాగ్లో 80 కాయిన్స్ ఉండేవి, గోల్డ్ కాయిన్స్. అది ఎవరిలో దొంగతనం చేసేసారు. సంబడి హ్యాస్ స్టోలెన్ ఇట్ అండ్ ఆల్ మెన్ ఆర్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ నో బడీ హ్యాస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ టు అవర్ క్యాంప్. సో ది థీఫ్ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇక్కడే మీలోనే ఎవడో ఒకడు దొంగ ఉన్నాడు. సో దొంగతనం చేయడం అన్నదే పాపం. అది కూడా గెస్ట్ దగ్గర దొంగతనం చేయడం అంటే 7 times ది వర్స్ట్ క్రైమ్ అని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఐ కెన్ ఫైండ్ అవుట్ హూ ఈజ్ ద థీఫ్ బికాజ్ ఐ హ్యావ్ వండర్ఫుల్ డాంకీ ఓవర్ దార్, ఇట్ కెన్ స్పీక్ టు మీ. నా వండర్ఫుల్ డాంకీ ఉంది కదా, అది చెప్పేస్తుంది నాకు అనేసి కూడా చెప్పాడు. దెన్ మై వైట్ డాంకీ, he continued, is not an ordinary one. He is a wise animal. My donkey cannot speak our language, but I can understand his language. He will soon tell me who stole your bag. You see, my white donkey is a very wonderful animal, and it is not ordinary one. మామూలు గాడిద కాదు రోయ్, చాలా వండర్ఫుల్. And it is very intelligent one. He may not be speaking our language, but in its own language it can tell me who is the thief here, who stole the bag. Then he looked at his men and said, now I order each of you to go into the tent alone, close the flap of the tent so that no one can see you except the donkey and the god. Pull my donkey's tail. When an innocent hand touches his tail, he will be silent. But when the hand or the thief touches his tail, the donkey will speak to us all in his language. We will take the thief and kill him without mercy. So, now you all, one by one, go into the tent. మీరు ఒకరి తర్వాత ఒకళ్ళు టెంట్లోకి వెళ్ళండి. టెంట్లోకి వెళ్ళి ఫ్లాప్స్ బంద్ చేసేసేయండి. చేసేసి డాంకీ తాలూకా టెయిల్ ముట్టుకోండి. అక్కడ డాంకీ మీద దేవుడు తప్పించి ఇంకోళ్ళు ఉండరు కాబట్టి తోక ముట్టుకోండి. యూ నో ఇట్ దట్ యూ హ్యావ్ టచ్డ్ ది డాంకీస్ టెయిల్. గాడ్ నోస్ ఇట్ అండ్ ద డాంకీ నోస్ ఇట్. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఇన్నోసెంట్, నీకేం తెలియదు, నువ్వు దొంగతనం చేయలేదనుకో, డాంకీ అరవదు. కానీ ఎవడైతే దొంగతనం చేశాడో వాడు కానీ తోక పట్టుకోగానే డాంకీ అరవడం మొదలెడుతుంది. అప్పుడు నేను వచ్చి వాడిని పట్టుకొని తల తీసేస్తాను. దిస్ ఈజ్ వాట్ హీ సెడ్ వెరీ స్పెసిఫికల్లీ. ఈచ్ వన్ ఆఫ్ యూ గో ఇన్ టు ద టెంట్ alone, close the flaps, touch the tail of the donkey. Only donkey knows that you have touched. You only knows that you have touched, and God knows overhead that you have touched the donkey's tail. Right? This is the arrangement. When an innocent, when an ignorant who doesn't know about the bag, if he touches the donkey would not bray. That is his language. And if at all a person, one who has done this crime,
టచెస్ ది టెయిల్ ఇట్ స్టార్ట్స్ బ్రేయింగ్. అరవడం మొదలెడుతుంది. అర్థమైందా? ఇది కండిషను. ఎప్పుడైతే అది అరుస్తుందో, ఎప్పుడైతే వాడు టెంట్లో ఉన్నాడో వాడిని పట్టుకొని మేము ఉతికేసి వాడిని చంపేస్తాం. అది. నౌ యు ఆర్ ఆల్ రెడీ ఫర్ ఇట్. వన్ బై వన్ స్టార్ట్ గోయింగ్ ఇన్. యాజ్ సూన్ యాజ్ హీ ఫినిష్డ్ హీ ఆర్డర్డ్ ది లాస్ట్ మ్యాన్ ఇన్ ద రో టు గో ఇన్ టు ద టెంట్ ఫస్ట్. రే అబ్బాయి నువ్వు వెళ్ళరా అని పంపించాడు. హీ వెంట్ ఇన్ అండ్ కేమ్ అవుట్. ఆల్ ది అదర్స్ వెంట్ ఇన్ అండ్ కేమ్ అవుట్. నథింగ్ హ్యాపెండ్. I thought the donkey was not so wise after all. అంతమంది వెళ్ళారు, అంతమంది బయటకు వచ్చేసారు, కానీ గాడిద అరవలే. ఎంత పెద్ద గొప్పగా చెప్పాడు డాంకీ గురించి, నా డాంకీ నా డాంకీ నా డాంకీ అని. వీడో డాంకీ అదో డాంకీ, ఛే నా గోల్డ్ కాయిన్స్ పోతే పోయాయి చాలు అనేసి అనుకున్నాను నేను. అనుకుంటే ఏంటైంది ఇక్కడ? But Muhammad ibn Musa said to me quietly, "Don't worry, it is all right. You will get your gold soon." ఎప్పుడైతే నా మొహం మీద ఈ భాష అంటే నేను పడుతున్న బాధ షేక్ గారు చదివారో అతనికి అర్థమైపోయింది. ఏమిటి గాడిద ఏమిటి, చెప్పడం ఏమిటి, ఈ గాడిద అరవాలేదు ఏమీ లేదు అని అనుకుంటున్న సంగతి అతను తెలిసిపోయింది. సో వాట్ డిడ్ హీ డూ ఈజ్, డోంట్ వర్రీ, ఇప్పుడు అంతా చక్కగానే జరుగుతోంది, నీ గోల్డ్ కాయిన్స్ నీకు ఇంకొక గడియలోనూ ఎప్పుడు దొరికిపోతాయి, వెయిట్ అన్నాడు. ఐ వండర్డ్ హౌ. హీ సెడ్ ద డాంకీ వుడ్ బ్రే. ద డాంకీ డిడ్ నాట్ బ్రే. రైట్? సో నౌ హౌ? దట్ ఈస్ వాట్ ఐ వాస్ థింకింగ్. ఐ వండర్డ్ హౌ. Musa asked all his men to stand in a line. Hold your hands in front of you with the palms up, he shouted. Each man held out his hands. The sheikh then walked slowly to the row. He bent down and laid his face on the palms of each one's hands. I amazed when he did this again and again. He came to the 12th man and laid his face on the man's palms. Suddenly he lifted his face, pulled out his sword and shouted, "You dirty thief, get that gold or I will kill you at once." ముందు టెంట్లోకి వెళ్ళమన్నాడు, గాడిద తోక పట్టుకోమన్నాడు, ఇక్కడ మళ్ళా నిలబెట్టాడు, నాకు చెప్పాడు నీ గోల్డ్ కాయిన్స్ దొరికిపోతాయి అంటున్నాడు. ఏమిటో నాకు అర్థం కాలే. ఇతను వెళ్ళి ఒక్కొక్కడి చేతి ఇలా వంగుతున్నాడు, వాసన చూస్తున్నాడు అని. ఇదేమిట్రా బాబు, ఈ గొడవంతా నాకే అర్థం కావట్లే అని నేను కూడా జాగ్రత్తగా చూస్తున్నాను. ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి వాడి తాలూకా చేతులు వాసన చూసి 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 12వ వాడి దగ్గరికి వెళ్ళాడు. 12వ వాడి దగ్గరికి వెళ్ళి వాసన చూశాడు. ఇమ్మీడియట్గాను కత్తి తీసి, నిన్ను ఇప్పుడు చంపేస్తాను, నువ్వే దొంగవి, దొంగతనం చేసావు, ఎక్కడ పెట్టేవో గోల్డ్ కాయిన్స్ పట్టరా అన్నాడు. ఎలా తెలిసింది నాకేం అర్థం కాలేదు. సో ది మ్యాన్ ఫెల్ ఆన్ హిస్ ఫీట్ బెగ్గింగ్ ఫర్ మెర్సీ. ఆ మనిషి గబుక్కని కాళ్ళ మీద పడిపోయాడు, బాబు రక్షించండి అని. దెన్ హీ జంప్డ్ అప్ అండ్ ర్యాన్ అవుట్ సైడ్ ది సర్కిల్ ఆఫ్ క్యామెల్స్. హీ పుల్డ్ అప్ ఎ స్టోన్ అండ్ కేమ్ బ్యాక్ విత్ మై లెదర్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్. రక్షించండి చెప్పి కాళ్ళని పడి వెంటనే లేచి పరిగెట్టుకుని వెళ్ళి ఈ క్యామెల్స్ అన్నీ వాళ్ళు చుట్టూ పెట్టుకుంటారు, మధ్యలో టెంట్ వేసుకుంటారు. అంటే 90 క్యామెల్స్ చుట్టూ ఉన్నాయి కదా, ఆ చుట్టూ ఉన్నప్పుడు అక్కడ ఇసుక తుఫాన్లు జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు పెద్ద కొండలాగా ఇసుక ఒక చోట పడి ఉంటుంది ఎడారుల్లోనూ. ఇంకో అరగంట పోయి చూస్తే ఆ పెద్ద కొండంతా సమతలంగా అయిపోయి ఇంకో చోట పెద్ద కొండ ఏర్పడిపోతుంది. అంటే గాలి ఈ ఇసుకనంతా తీసుకెళ్ళిపోయి అక్కడ డిపాజిట్ చేసేస్తూ ఉంటుంది. అందుకోసం వాళ్ళు రక్షించుకోవడానికి ఏం చేస్తారంటే మధ్యన టెంట్లు వేసుకొని చుట్టూ క్యామిల్స్ పెడతారు. రైట్? ఎప్పుడైతే ఇసుక కొండ వాళ్ళని పడిపోతుందో క్యామిల్స్ లేచిపోయి ఒళ్ళు దులిపించుకుంటాయి. అప్పుడు ఇసుకంతా, ఆ కొండ లాంటి ఇసుకంతా లేచిపోతుంది. ది పీపుల్ విల్ బీ సేవ్డ్. అది ఐడియా వాళ్ళది.
సో ఈ చుట్టూ ఉన్న క్యామెల్స్ మధ్య నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ రాయి ఉంటే ఆ రాయి తీసి ఆ రాయి కింద నుంచి లెదర్ బ్యాగ్ పట్టుకొచ్చి నాకు ఇచ్చేశాడు. గివ్ ఇట్ టు ద ట్రావెలర్, షౌటెడ్ ది షేక్. ద మ్యాన్ పుట్ ద బ్యాగ్ ఇన్ టు మై హ్యాండ్స్ అండ్ ఐ ఫౌండ్ దట్ ఆల్ ది 80 pieces were in it. Then the sheikh ordered 2 men to beat the thief. After a minute, I begged mercy for him, and at my host's command, the men let him go. ఒక నిమిషం వరకు కొట్టనిచ్చాను. అయిపోయిందని చెప్పాను, నా గోల్డ్ నాకు దొరికిపోయింది కదా, ఇచ్చేసాడు కదా, మరి వాడిని కొట్టకండి అని చెప్పాను. అలా ఆగిపోయారు. ఐ వాజ్ ఈగర్ టు నో హౌ ద షేక్ ఫౌండ్ ద థీఫ్ కదా. మరి ఇంతవరకు మనకు కూడా డౌటే. సో ది నెక్స్ట్ డే ఐ ఆస్క్డ్ హిమ్ టు ఎక్స్ప్లెయిన్. నువ్వు ఏం చేసావు బాబు, దొంగను ఎలా పట్టుకున్నావు చెప్పండి అని అడిగాను. హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, యూ మస్ట్ నాట్ టెల్ మై మెన్. ఈ మాట నా మనుషులు చెప్పక. ఎందుకు అంటే నా గాడిద తెలివైంది కాదు, నా మనుషులు తెలివిలేని వాళ్ళు. హూ ఆర్ ది ఫూల్స్ ఓవర్ దేర్, నాట్ ఓన్లీ ది డాంకీ, ద మెన్ ఆల్సో. నువ్వు చెప్పేసావనుకో వాళ్ళకి తెలివితేటలు మీరిపోతాయి, కాబట్టి చెప్పకుండా ఉంటే చెప్తానన్నాడు. Certainly not, I said. No, I won't tell anybody. Well, yesterday, when I was in the tent, I took some mint and put it in water. Mint, పుదీనా ఆకులు కానీ లేదంటే కుంకుమ పువ్వు కానీ దాంట్లో వేశాను. When the water began to smell like mint, I put the donkey's tail into the water. The tail too smelled like mint. That evening, you remember, each man went into the tent and pulled the donkey's tail, all of them except the thief. ఎందుకు? దొంగ ముట్టుకుంటే అది అరుస్తుంది, అందుకు వాడు ముట్టుకోలేదు, అందుకు డాంకీ అరవలేదు. నాకు తెలిసిపోయింది ఎంతమంది వెళ్ళొచ్చినా సరే డాంకీ అరవలేదు అని. రైట్? అసలు నిజంగా డాంకీ అరవడం అనేది క్వశ్చనే కాదు ఇక్కడ. వాడు ముట్టుకోకపోవడం అనేది సమస్యకు సమాధానం. సో వాడు ముట్టుకోలేదు, ఆ దొంగ అనేవాడు దాన్ని ముట్టుకోలేదు. హిజ్ హ్యాండ్స్ అలోన్ హ్యాడ్ నో స్మెల్ ఆఫ్ మింట్ అపాన్. వాడి చేతుల మీదే ఆ కుంకుమ పువ్వు వాసన వేయలేదు. నాకు తెలిసిపోయింది వీడే దొంగని. దట్ ఈస్ ద ట్రిక్ ప్లేడ్ బై ది షేక్. ఐ వాజ్ ఆల్ ఇన్ ప్రైజ్ ఫర్ ది షేక్స్ విజ్డమ్. నౌ త్రూ దిస్ వాట్ వీ లెర్న్డ్ ఈస్ హౌ టు write a story in another way. Earlier in a dialogue manner it has been put. Here it is a narration. Narration why it is? Because the writer himself put himself there in the story. This is how these two stories are different. And so these two have been brought in Unit 8. అంటే ఈ విధానం మన మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్లోనూ డైలాగ్ రైటింగ్ రాయడం ఎట్లాగా, స్టోరీ నెరేషన్ రాయడం ఎట్లాగా అన్నది రెండు కూడా ఇక్కడ మనకి 8 యూనిట్లో చూపించారు. సో హియర్ what are the answers, what are the questions we have? Can you suggest any other suitable title to the story? మనం ఇదే స్టోరీకి ఇదే టైటిల్ పెట్టుకోవాలా? ది షేక్స్ వైట్ డాంకీ అని. డాంకీకిను స్టోరీకి సంబంధం ఏంటి? తోక మీద ఉన్న వాసనే. బట్ హూ ఈజ్ వైజ్? ఈజ్ ఇట్ షేక్స్ వైజ్ డాంకీ? నో. దెన్ ఇట్ ఈస్ షేక్స్ విజ్డమ్. Right? Or we can say my 80 gold pieces అనో కథకి పేరు టైటిల్ పెట్టుకోవచ్చును. మనకి నచ్చే విధంగా ఈ టైటిల్కి ఈ స్టోరీకి ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అని అడిగారు. హౌ డిడ్ షేక్ ఫైండ్ అవుట్ ద థీఫ్? హౌ డిడ్ హీ ఫైండ్ అవుట్? దొంగను ఎలా పట్టుకున్నాడు? నువ్వు దొంగను పట్టుకున్నాడా? కాదు. ఇన్ ద టెంట్ హీ కెప్ట్ ది డాంకీ. Everyone should go and touch this tail. Everybody except the thief touched the tail. When he smelled the palms, you could able to find out the person who did not touch the tail is a thief. Thus, Sheikh could able to catch the thief. Right? If you were in Sheikh's place, how would you solve the problem? అది నువ్వు ఆలోచించుకోవాలి. హౌ వుడ్ యూ డూ ఇట్? ఎవరిని తంతాం? వాళ్ళు 19 మంది ఎవరిని కుట్టినా సరే మిగతా వాళ్ళు తంతారు. సో ఇట్ షుడ్ బి హ్యాండిల్డ్ ఇన్ ఎ వెరీ
clever manner. So this is the very cleverest manner which Sheikh handled it. So I may not be able to put any other method to find out the thief. So we cannot do it. Do you think the donkey was a clever animal? How can you say to it? Donkey clever animal అని మనం చెప్పగలమా? No. Donkey cannot be a clever animal here. And the cleverness is of the Sheikh. Sheikh only devised the plan. So now what we have is here a dialogue writing. Self-appraisal. One day Raju went to the telephone booth which was at the cash counter of a store and dialed a number. The store owner observed and listened to the conversation. Sir, can you give me the job of cutting your lawn? Man, at the other end of the phone line. I already have someone to cut my lawn. Raju, sir, I will cut your lawn for half the price the person who cuts your lawn now charges. So, man, I am very satisfied with the person who is presently cutting my lawn. Raju, with more perseverance. Sir, I will even sweep the floor and the stairs of your home for free. Man, no thanks you. With a smile on his face, Raju ended the call with a thank you. The store owner, who was listening to all this, walked over to Raju. Store owner, son, I like your attitude. I like that positive spirit and would like to offer you a job. Raju, no thanks, but you were really pleading for one. No sir, I was just checking my performance at the job I already have. I am the one who is working for the man I was talking to. This is called self-appraisal. What is appraisal? మనం చేసిన పని మనం ఎంత చక్కగా చేసాం అని ఎవరో చెప్తూ ఉంటే మనకు ఉత్సాహం పెరుగుతుంది. ఆహా, చాలా బాగా చేసేవయ్యా, చక్కగా చేసేవయ్యా. ఇది మన అప్రైజలు. మనం పని చేస్తుంటే ఒకళ్ళు గబుక్కనివ్వరు. మనం ఎక్కడ వినగలం ఇది అంటేను, క్రికెట్ స్టేడియంలో మనం కూర్చుని ఉంటాం, రైట్? ఆ బౌలర్ ఏమో వచ్చి బౌలింగ్ చేస్తూ ఉంటాడు, మీ బ్యాట్స్మెన్ అక్కడ ఉంటాడు. ఉంటే మీరు కొట్టు, సిక్స్ సిక్స్ కా 4 బౌండరీ, కొట్టు కొట్టు కొట్టు. దిస్ ఈజ్ కాల్డ్ అప్రైజల్. అంటే చీరింగ్ అప్ అనమాట. వన్ షుడ్ చీర్ అప్ అండ్ సో వీ కెన్ డూ ది బెటర్ థింగ్స్. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ నో చీర్, వీ కాల్ ఇట్ ఈజ్ ఎ చీర్లెస్ జాబ్. చీర్లెస్ జాబ్ అని ఎప్పుడు చేయకూడదు. మనకి ఆనందంగా లేని జాబ్ ఎప్పుడూ చేయకూడదు. ఈ ఆనందం ఎవరు ఇస్తారు? మనమే తెచ్చుకోవాలి. అండ్ సో ఇట్ ఈస్ కాల్డ్ as సెల్ఫ్ అప్రైజల్. అండ్ హౌ డు వీ నో అబౌట్ ఇట్? దేర్ ఈజ్ అ డైలాగ్ హియర్ బిట్వీన్ రాజు అండ్ ద మ్యాన్ షాప్ కీపర్. టెలిఫోన్లు మన జేబులో, ప్రతివాడి జేబులో వాళ్ళ టెలిఫోన్లు ఉన్నాయి. ఇంతకుముందు టెలిఫోన్ అంటే టెలిఫోన్ బూత్కి వెళ్ళాలి, లేదు అంటే ఎవరిదైనా టెలిఫోన్ ఉంటే అతనికి పేమెంట్ చేసి చేయాలి ఫోన్. సో హియర్ రాజు వాజ్ ఎంగేజ్డ్ టు కట్ ఏ లాన్, రైట్? అతనికి ఏదైనా ఫోన్ చేసాడు రాజు, సగం పని చేస్తూ వచ్చి చెప్పాడేంటి, సార్ మీ లాన్ నేను కట్ చేస్తాను సార్, బాగా చేయగలను సార్ అన్నాడు. లేదు, అప్పుడే ఒక అబ్బాయిని పెట్టుకున్నాం, వాడు కట్ చేస్తున్నాడు అని. వాడు ఎంతకి వాడు చేస్తున్నాడు దానికి సగంకి నేను పని చేసేస్తాను సార్ అన్నాడు. అలాగేం లేదు, వాడికి ఎంత ఇస్తున్నా అంత పని చేస్తున్నాడు, డోంట్ వర్రీ అన్నాడు. ఓకే, అది కాదు సార్, పోనీ నేను లాను కట్ చేస్తాను, మీ వరండా కూడా తుడిచేస్తాను, స్టేర్స్ కేస్ కూడా కడిగేస్తాను ఫ్రీగాను, అన్నిటికీ ఒకటే రేట్ ఇవ్వండి అన్నాడు. ఏమీ కాదు, నా లాన్ చక్కగా కట్ చేస్తున్నాడు ఆ కుర్రాడు, ఆ కుర్రాడిని వదిలేసి ఇంకోటి పెట్టలేను అన్నాడు. అంటే ఇతను ఫోన్ పెట్టేసి బయలుదేరిపోతున్నాడు రాజు. అప్పుడు ఆ షాప్ కీపర్ చూసి, ఆహా, కుర్రాడు పని మీద ఎంత శ్రద్ధ చూసావా అంటే, బార్గెనింగ్లో చూడండి, హాఫ్ ప్రైస్కి చేస్తానన్నాడు మొదట, అతను ఒప్పుకోలేదు. హాఫ్ ప్రైస్కి చేస్తూ వరండా తుడిచి మెట్లు కడిగేస్తానన్నాడు. అంటే ఏంటి, ఇంకో పని ఫ్రీ ఇస్తా అన్నాడు. అంటే గెట్ 1 బై 1
1 ఫ్రీ, బై 1 గెట్ 1 అని ఒక చిన్న ఇది పెట్టాడు అనమాట అక్కడ. అందుకు ఆ షాప్ కీపరు ఆనందపడిపోయి, అబ్బాయి నీకు పని కావాలా, నేను పనిపిస్తాను రా అన్నాడు. అక్కర్లేదు సార్ నాకు పని అన్నాడు. అదేమిటి ఇప్పుడే కదా అవడం అడిగేవు పని చేస్తానని అన్నాడు. ఆ పని చేస్తుంది నేను ఎలా పని చేస్తున్నానో అతను నాకు చెప్పలేదు, అందుకు కనుక్కున్నాను. పని ఎలా చేస్తున్నావు కనుక్కున్నావా? ఎస్, త్రూ దిస్ ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ మై వర్క్ ఈజ్ గుడ్, దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు నో. అది తెలిసేసుకున్నాను, అయిపోయింది అని రాజు అక్కడ చెప్పాడు. ఇది కూడా మనం చూస్తే సెల్ఫ్ అప్రైజల్ అనే ఒక బాక్స్లో ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో డైలాగ్ రైటింగ్, హౌ టు రైట్ ఏ డైలాగ్, రైట్? సో now this 8th chapter is finished. What we have here is we have here లిజనింగ్కి ఏమైనా యూనిట్ ఉందా ఇక్కడ చూస్తే మనకి లిజనింగ్ స్కిల్లోనూ మనకేమీ లేదు. సో నౌ వీ విల్ సీ ఫర్ ది గ్రామర్ అండ్ ది క్వశ్చన్ ఆన్సర్స్. క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసాం, దీంట్లోనూ ముందు లెసన్లో కూడా కొన్ని క్వశ్చన్లు అక్కడ చూసేసి గ్రామర్లోకి వెళ్తాం.